మనతో పాటు ప్రవీణ్ కుమార్ సార్ ఉన్నారనమాట. ఈ టీఆర్ఎఫ్ అనే టీంలో ఈయన మెంబర్ అనమాట. ఫుల్ డీటెయిల్స్ ఈయన అడిగి కనుక్కుందాం. హలో సార్. హలో అండి. మీరు టీఆర్ఎఫ్లో ఎప్పటి నుంచి ఉన్నారు? అసలు టీఆర్ఎఫ్ అంటే ఏంటి సార్? టీఆర్ఎఫ్ వచ్చేసి తెలంగాణ రియల్టర్స్ ఫోరం. టీఆర్ఎఫ్ అసలు ఇది ఆవిర్భావానికి ముఖ్య కారణం ఏంటంటే, ఇప్పుడు మనము రియల్ ఎస్టేట్లో మనం చాలా మంది చూస్తుంటాము. గల్లీలలో చేస్తుంటారు, సిటీలో చేస్తుంటారు, మన విలేజ్లలో చేస్తుంటారు రియల్ ఎస్టేట్. కానీ చాలా మట్టుకు ఏమవుతుందంటే డీలింగ్ సమయంలో వీళ్ళు మాట్లాడుకున్న 2%, 1% ఏదైతే మాట్లాడుకుంటారో, డీల్ అయిపోయిన తర్వాత, రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత చాలా మంది వీళ్ళకు కమిషన్ ఇవ్వట్లేదు. 2% మాట్లాడుకున్న దగ్గర 1% ఇవ్వడము, 1% మాట్లాడుకున్న దగ్గర అసలు 0.50% ఇవ్వడము, ఇవన్నీ జరుగుతున్నాయి. దీని జరగడం వల్ల చాలామంది రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ మోసపోతున్నారు, నష్టపోతున్నారు. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాము రియల్ ఎస్టేట్ మార్కెట్ కూడా అంతంత మాత్రమే నడుస్తుంది. ఈ నడవడం వల్ల కూడా వాళ్ళకు సర్వైవ్ అవ్వడానికి కూడా చాలా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అందరూ కూడా. ఈ తరుణంలో మనకు 2023 సెప్టెంబర్లో దీనికి ఆవిర్భావానికి ముఖ్య కారణమైన బిఎస్ రెడ్డి గారు, అంబాల అరుణ్ కుమార్ మరియు దారం ప్రవీణ్ కుమార్ వీళ్ళ ఆధ్వర్యంలో వీళ్ళందరూ కూడా కలిసి రియల్ ఎస్టేట్ ఏజెంట్ల ప్రాబ్లమ్స్ ఇందరు మంది ఫేస్ చేస్తున్నారు కదా. టీఆర్ఎఫ్ ఆవిర్భావానికి ముఖ్యమైన వ్యక్తి ఏంటంటే మన బిఎస్ రెడ్డి గారు. యాక్చువల్లీ తను రియల్ ఎస్టేట్ రంగంలో చాలా సంవత్సరాల నుంచి ఉన్నారు. ఇప్పుడు హైదరాబాద్లో మనం చూస్తున్నాము చాలా మట్టుకు కొత్త ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. ప్లస్ అలాగే ఇప్పుడు హైదరాబాదు ప్రపంచవ్యాప్తంగా కూడా, మన భారతదేశ వ్యాప్తంగా కూడా చాలా అభివృద్ధి చెందుతుంది. అయితే దీనికి అనుగుణంగానే రియల్ ఎస్టేట్ ఏజెంట్లు కూడా చాలా మంది శ్రమ పడుతున్నారు. కానీ వాళ్ళకు తగ్గట్టు, యాక్చువల్లీ వాళ్ళకి శ్రమకు తగ్గట్టు ఫలితం వాళ్ళకి దొరకట్లేదు. ఎందుకనంటే ఇప్పుడు మనం మామూలుగా రియల్ ఎస్టేట్ డీలింగ్స్ చేసినప్పుడు మనం గల్లీలలో చూస్తుంటాం, మామూలుగా కాలనీలలో చూస్తుంటాము, తెల్ల బట్టలు వేసుకొని వాళ్ళు చేస్తుంటారు. అది కాకుండా అబౌవ్ దట్ మనకు ఇప్పుడు పెద్ద ప్రాజెక్ట్ చేయాలంటే ఛానల్ పార్ట్నర్స్, రేరా సర్టిఫైడ్ ప్రాపర్టీ కన్సల్టెంట్ ఉంటేనే వారికి పెద్ద ప్రాజెక్టులు అవకాశం ఇస్తున్నారు. అయితే ఇవన్నీ కూడా గమనించుకొని బిఎస్ రెడ్డి గారు ఇది అంతా కూడా ఒక ఫోరం లాగా తయారు చేసి తెలంగాణలో ఉన్న ఆల్ రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ అందరు కలిసి ఒక ఏకతాటిపై తీసుకురావాలన్న ఉద్దేశంతో బిఎస్ రెడ్డి గారు, అలాగే దారం ప్రవీణ్ కుమార్, అంబాల అరుణ్ కుమార్ గారు, ఇంకా చాలామంది వాళ్ళ మిత్రులతో కలిసి నేను కూడా దాంట్లో ఉన్నాను, టీఆర్ఎఫ్ని ఆవిర్భవించారు. 2023 సెప్టెంబర్ నాడు ఇది స్టార్ట్ అయింది. యాక్చువల్లీ రీసెంట్లీ మనము పంజాగుట్ట శ్రీనగర్ కాలనీలో ఫస్ట్ యానివర్సరీ కూడా మనం చేసుకున్నాము. కేటీఆర్ గారు ముఖ్య అతిథిగా దానికి వచ్చారు. చాలా పెద్ద ఎత్తున గ్రాండ్ సక్సెస్ అయింది మీటింగ్. దాని ద్వారా టీఆర్ఎఫ్ కూడా మనకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా, దేశవ్యాప్తంగా కూడా మారుమోగింది. అది ఇంకొకటి, దీనికి ముఖ్య కారణం ఏంటంటే రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ ఇప్పుడున్న తరుణంలో వాళ్ళు ఇప్పుడు సర్వైవ్ అవ్వడానికి చాలా సతమతం అవుతున్నారు. అదే దాంతో పాటు కూడా వాళ్ళకి వచ్చే కమిషన్స్ వాళ్ళకి సరిగా రావట్లేదు. టీఆర్ఎఫ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే వాళ్ళకు రావాల్సిన కమిషన్స్ని ఖచ్చితంగా టీఆర్ఎఫ్కి అప్రోచ్ అయితే, టీఆర్ఎఫ్లో ఎవరైతే సభ్యత్వం తీసుకుంటారో వాళ్ళకు అండగా నిలబడి వాళ్ళకు వచ్చే కమిషన్ని వాళ్ళకి ధైర్యంగా, ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో వాళ్ళకు వెళ్ళి మాట్లాడి వాళ్ళకు వచ్చే కమిషన్ని ఇప్పించడం జరుగుతుంది అనమాట. టీఆర్ఎఫ్లో జాయిన్ అవ్వాలంటే అసలు ప్రాసెస్ ఏంటి సార్? క్వాలిఫికేషన్ ఏముండాలి? క్వాలిఫికేషన్ అంటే ఏం లేదండి. చూడండి, ఇది ఎట్లా అంటే ప్రొఫెషనల్సే చేయాల్సిన పని లేదు. దీనికి చదువు కూడా అవసరం లేదు. అంటే బేసిక్ మనకు తెలిసి ఉండాలి, చదవడం రావాల్సింది. ఎందుకంటే మనం పెద్ద ప్రాజెక్ట్స్ చేయాలన్నా కూడా మనకి ప్రాజెక్ట్స్ డీటెయిల్స్ కావాలి. కాబట్టి దీనిలో చదువుకున్న వాళ్ళనే కాకుండా చదువుకోని వారు కూడా దీనిలో సభ్యత్వం ఉండదు. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తుంటాం చాలా మట్టుకు చదువుకోని వాళ్ళు కూడా రియల్ ఎస్టేట్ చేస్తుంటారు. అది టాలెంట్ పైన ఆధారపడి ఉంటుంది. అంతేగాని దీనికి సంబంధం లేదు. క్వాలిఫికేషన్ వచ్చేసి ఏంటంటే, ప్రాసెస్ ఏంటంటే టీఆర్ఎఫ్లో మనము జాయిన్ అవ్వడానికి దీనికి 12,000 రూపీస్ మెంబర్షిప్ ఉంటుంది. ఎవ్రీ ఇయర్ 12,000 రూపీస్ ఇచ్చేసి దీనికి మెంబర్షిప్ మనం తీసుకోవాలి. అలాగే మనకు నార్మల్గా మీటింగ్స్ జరుగుతుంటాయి. ఎవరైతే కొత్త మెంబర్స్ వస్తుంటారో టీఆర్ఎఫ్లోకి వాళ్ళకు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానీ, ఎక్కడ ప్రాబ్లమ్స్ వస్తే మనము ఎట్లా దీన్ని డీల్ చేయాలంటే దీనికి ఒక పర్ఫార్మా ఉంటుంది అనమాట. దీనికి మనం ఒక డీల్ మనం కుదిర్చేటప్పుడు బయ్యర్ అండ్ సెల్లర్ తరపున ఒకటి మనకు పత్రం ఉంటుంది, పేపర్. దానిపైన మనకు బాండ్ పేపర్ లాంటిది, లైక్ దాని మీద ఇద్దరు సిగ్నేచర్ తీసుకొని దాని టర్మ్స్ కండిషన్స్ ఉంటాయి. అంటే మనకు రావాల్సిన 2% బయ్యరు అండ్ సెల్లర్ కూడా వాళ్ళు అంగీకరించి సిగ్నేచర్ పెడతారు అనమాట. అంటే ఇది ఎంత లీగల్ ప్రాసెస్ లాగా క్లియర్గా ఉంటుంది అనమాట. పర్ ఇయర్కి 12,000 రూపీస్ దీనికి మెంబర్షిప్. అలాగే ఎవ్రీ ఇయర్ కూడా మనం రిన్యువల్ చేసుకోవాలి 12,000తో. ఇప్పటి వరకు మీరు ఫేస్ చేసిన ప్రాబ్లం ఏంటి సార్? చాలా మట్టుకు ఏంటంటే మేడం, ఇక్కడ ఇప్పుడు మనం చూస్తుంటాము ఈ రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకు అందరూ అంతా ఏమంటారు,
యాక్టివ్గా ఉండరు, చాలా మటుకు ప్రొఫెషనల్స్గా ఉండరు. ఇప్పుడు చాలా మటుకు మనం చూస్తుంటాం, కొందరు మనకు వచ్చిందే చాలు అని చెప్పేసి అనుకుంటారు. బట్ ఏంటంటే ఇక్కడ కమిట్మెంట్ తీసుకున్న ప్రకారం 2% ఖచ్చితంగా మ్యాండేటరీ అండి. ఇది రియల్ ఎస్టేట్లో ఇప్పుడు అందరికీ ఓపెన్ సీక్రెట్ ఇది తెలుసు. 2% ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. బయ్యర్ కానీ డైరెక్ట్గా ఉంటే సెల్లర్ కానీ 2% ఇవ్వాల్సిందే. కానీ డీల్ అయిపోయిన తర్వాత ఏమవుతుందంటే వాళ్ళు 2% ఇవ్వట్లేదు. పాపం తను అమాయకంగా ఉన్నాడు అనుకోండి, మనకి 1% కూడా ఇవ్వట్లేరు. వాళ్ళు అతను ధైర్యంగా అడగలేకపోతున్నారు. ఎందుకంటే ఇక్కడ పెద్ద పెద్ద ప్రాపర్టీస్ లాంటి ఎట్లా ఉంటుందంటే అడిగితే మళ్ళీ వాళ్ళు ఏమనుకుంటారో భయపడిపిస్తారు, సంథింగ్ అట్లా చేస్తారని చెప్పేసి కొందరు భయపడి చేయట్లేదు. వాళ్ళు నష్టపోతున్నారు కదా. సో అలాంటి వాళ్ళు టీఆర్ఎఫ్లో మెంబర్షిప్ తీసుకొని వస్తే వాళ్ళకు న్యాయం చేయడమే టీఆర్ఎఫ్ ముఖ్య ఉద్దేశం. టీఆర్ఎఫ్ లో ఇప్పటి వరకు ఎంతమంది ఉన్నారు సార్ members? ఇప్పటికీ యాక్టివ్ మెంబర్స్గా చెప్పాలంటే మేడం దాదాపు ఒక 130 మెంబర్స్ ఉన్నారు. యాక్టివ్ మెంబర్స్, రిజిస్టర్డ్ మెంబర్స్ 130 దాకా ఉన్నారు. ఇప్పుడు మేము ఎవ్రీ 1 మంత్కి ఒకసారి 2 మంత్కి ఒకసారి మేము మీటింగ్స్ పెడుతుంటాం. దాంట్లో న్యూ మెంబర్స్ కూడా జాయిన్ అవుతున్నారు. చాలా మట్టుకు టీఆర్ఎఫ్ది మొన్న ఫస్ట్ యానివర్సరీ జరిగింది, బ్రహ్మాండంగా సక్సెస్ జరిగిందండి. చాలా దాని మట్టుకి ఇప్పుడు మనకు స్టేట్ వైడ్గా కూడా టీఆర్ఎఫ్ అనేది చాలా మందికి తెలిసిపోయింది, రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ ముఖ్యంగా. నేను ఒక్కటే మీ ద్వారా నేను రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళు ప్రతి ఒక్కరికి నేను తెలియపరిచేది ఏంటంటే, మీరు టీఆర్ఎఫ్లో జాయిన్ అవ్వండి. మీకు కలిగే నష్టాలు టీఆర్ఎఫ్, మీకు జరిగే అన్యాయాలని టీఆర్ఎఫ్లోకి మీరు వచ్చి జాయిన్ అయితే మీకు ఖచ్చితంగా న్యాయం చేస్తుంది టీఆర్ఎఫ్. టీఆర్ఎఫ్ మెయిన్ గోల్స్ ఏంటి సార్? గోల్స్ అంటే చూడండి మేడం, టీఆర్ఎఫ్స్ గోల్స్ ఇప్పుడు రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళు చాలా మటుకు అన్ఆర్గనైజింగ్ సెక్టర్ ఇది. సో మేము ఒక్కటే ప్రభుత్వాన్ని విన్నపం చేస్తున్నామంటే, దీంట్లో ఉన్న సభ్యులందరికీ కూడా మాకు టీఆర్ఎఫ్ ఆధ్వర్యంలో మాకు ఒక ప్లేస్ ఇవ్వండి. ప్లేస్ ఇచ్చి మాకంటూ ఒక కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి గవర్నమెంట్ పూర్తి సహకారాలు అందించాలని మా యొక్క భావన. అలాగే ఈ రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ వాళ్ళకి అందరికీ కూడా ఇన్సూరెన్స్, వాళ్ళకు బీమా అన్నీ కూడా, హెల్త్ ఇన్సూరెన్స్ అలాంటి అన్నీ కూడా సదుపాయాలు మేము కల్పించాలని మేము ప్రభుత్వానికి మేము ఒక కోరుతున్నాము. టీఆర్ఎఫ్ లో జాయిన్ అయిన తర్వాత ఏజెంట్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఏజెంట్స్ అంటే మేడం ఇప్పుడు చాలా మట్టుకు చెప్పాలంటే టీఆర్ఎఫ్ వచ్చేసి ఒక ప్రొఫెషనల్. ఇప్పుడు మీరు బిఫోర్ టీఆర్ఎఫ్ మీరు ఏం చేసారు అనేది మీకు తెలుసు. బట్ వన్స్ మీరు టీఆర్ఎఫ్లో జాయిన్ అయిన తర్వాత ఎవ్రీథింగ్ అంతా ప్రాసెస్ ప్రకారం వెళ్ళాలి. టీఆర్ఎఫ్ది ఒక పర్ఫార్మా ఉంటుంది, దాని ప్రకారమే మీరు వెళ్ళాలి. ఎందుకంటే ఆ పర్ఫార్మా త్రూ వెళ్తేనే మీకు ఏది కూడా అన్యాయం జరగదు. ఎందుకంటే దాంట్లో లిఖితపూర్వకంగా అన్నీ ఉంటాయి. మా టర్మ్స్ కండిషన్ టీఆర్ఎఫ్ది ఇది ఉంటుంది. మీ డీల్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా 2% ఇవ్వాల్సిందే అని చెప్పేసి బయ్యర్ సెల్లర్ తరఫున సిగ్నేచర్స్ ఉంటాయి. కాబట్టి అక్కడ వాళ్ళు మాట్లాడడానికి కూడా తర్వాత అటువంటిది ఏమి ఉండదు. కాబట్టి ఎవ్రీథింగ్ క్లియర్గా మనం ముందుకెళ్తుంటాము. టీఆర్ఎఫ్ లో జాయిన్ అయిన తర్వాత ఆ ఏజెంట్ కి ఏ ప్రాబ్లం వచ్చినా మీరు చూసుకుంటారన్నారు, అవునా? ఆ టీం చూసుకుంటుంది అన్నారు. సపోజ్ ఇప్పుడు ఎవరికైనా ఒక ప్రాబ్లం వచ్చింది, ఇప్పుడు ఏజెంటే ఉన్నాడు, ఆ ఏజెంట్కి కమిషన్ ఇవ్వాల్సినది మనకు ఇంకా రాలేదన్నమాట. అడిగితే నీకేంటి ఇచ్చేది అన్నట్లు కొందరు మాట్లాడే వాళ్ళని మనం బయట సొసైటీలో చూస్తున్నాం. అలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు మీరు ఏ విధంగా రెస్పాండ్ అవుతారు? చాలా మట్టుకు మనం చూస్తున్నాము, చాలా మందికి ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతున్నాయి కూడా. చాలా మట్టుకు వాళ్ళు బయట చెప్పుకోలేక, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ దౌర్జన్యం మామూలుగా ఉండదు. రియల్ ఎస్టేట్ వన్స్ డీల్ ఫైనల్ అయిపోయి రిజిస్ట్రేషన్ అయిపోయిందంటే డాక్యుమెంట్స్ వచ్చిన తర్వాత వాళ్ళకు ఏజెంట్స్కి చాలా ఏమంటారు కేర్ కూడా చేయరు వాళ్ళు చాలా మట్టుకు. సో ఇవన్నీ కూడా ఏమవుతుందంటే బిఫోరే వన్స్ మీరు టీఆర్ఎఫ్లోకి వచ్చినంటే మాత్రము మీకు 100% ఫేర్గానే జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు బయ్యరు సెల్లరు ఇది ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ ఏందనేది ఎవరైతే జాయిన్ అవుతారో ఇప్పుడు వాళ్ళకి అన్ని మేము క్లియర్గా చెప్తుంటాం అనమాట. సో అకార్డింగ్ టు దట్ ప్రాసెస్ ఓన్లీ మనం మూవ్ అవుతుంటాం ఈ డీల్లోకి. ఇప్పుడు టీఆర్ఎఫ్ లో జాయిన్ అవ్వాలంటే సపోజ్ సార్ ఇప్పుడు నాకేమి లైక్ నేను ఉన్నాను అనుకోండి, నాకేం అసలు నాలెడ్జ్ లేదు, కానీ నేను ఈ ఫీల్డ్కి రావాలని నాకు ఇంట్రెస్ట్ ఉంది. బట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు దీని గురించి ఫుల్ డీటెయిల్స్ కానీ కావాల్సిన నాలెడ్జ్ కానీ మీరు ఇవ్వగలరా? తప్పకుండా అండి. టీఆర్ఎఫ్ అది కూడా ప్రొవైడ్ చేస్తుంది అందరికీ. కొత్త వాళ్ళు ఎవరైనా అని కూడా రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు కూడా టీఆర్ఎఫ్ మీకు ఒక భరోసా ఇస్తుంది. మీకు తెలియకుండా అని కూడా వన్స్ మెంబర్షిప్ తీసుకుంటే మాకు మీటింగ్స్ జరుగుతుంటాయి. ఆ మీటింగ్స్లలో మనకు మంచి మంచి మోటివేషనల్ స్పీకర్స్ వస్తుంటారు. అలాగే మనకు దానికి సంబంధించిన రేరా, ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ రేరా సర్టిఫికేషన్ టీఆర్ఎఫ్లో మీరు జాయిన్ అయ్యారు అనుకోండి, మీకు ఇక్కడి నుంచే మనకు రేరా చైర్మన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ త్రూ
మనకు రేరా గురించి ఏంటిది, రేరా చట్టం ఏంటిది, రియల్ ఎస్టేట్ ఏజెంట్ రేరా ఎందుకు తీసుకోవాలి, దీనివల్ల రియల్ ఎస్టేట్ ఏజెంట్కి ఛానల్ పార్ట్నర్కి ఏమి అవకాశాలు ఏమి లాభాలు ఉన్నాయి అనేవి కూడా రేరా ద్వారా మేము అన్నీ కూడా మేము తెలియపరుస్తుంటాం అనమాట. ముఖ్యంగా చెప్పాలంటే ఇప్పుడున్న తరుణంలో రేరా సర్టిఫికేషన్ అనేది ప్రతి ఒక్క రియల్ ఎస్టేట్ ఏజెంట్కి ఉండాలి. అయితే ఇంకోటి ఏంటంటే మనం టీఆర్ఎఫ్లో జాయిన్ అయిన తర్వాత ఈ రేరా సర్టిఫికేషన్ కూడా మన టీఆర్ఎఫ్ ఆధ్వర్యంలోనే మన రేరా సర్టిఫికేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దానికి ఫీ ఏముంటుందో నామినల్గా దాని ఫీజు చెల్లించేసి బయట తీసుకుంటే మీకు ఎక్కువ అవుతుంది. బట్ మన టీఆర్ఎఫ్లో జాయిన్ అయిన తర్వాత మీకు నామినల్ ఛార్జెస్ ఏముందో అవి మనం తీసుకుంటాం టీఆర్ఎఫ్ ద్వారా. యాజ్ ఏ ఏజెంట్ రేరా సర్టిఫికేట్ ఇంపార్టెంటా చాలా? 100% అండి. ఇంకోటి ఏంటంటే మేడం, ఒకప్పుడు నడిచిపోయింది. ఇప్పుడు రేరా చట్టం వచ్చిన తర్వాత మీరు ఏ పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేయాలన్నా, ఫ్రీలాన్సర్గా పెద్ద డీల్స్ చేయాలన్నా అని కూడా ఇప్పుడు అంతా కూడా ప్రొఫెషనల్స్ అయిపోయారు మేడం. ఎందుకంటే రేరా చట్టం, రేరా సర్టిఫికేషన్ ఉంటేనే బయ్యర్ కానీ సెల్లర్ కానీ మనకు ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఎందుకంటే ఈజ్ అ ప్రొఫెషనల్ ఆర్ నాట్. ఎందుకంటే రేరా సర్టిఫికేషన్ ఉందంటే ఈజ్ అ ప్రొఫెషనల్. గవర్నమెంట్ కూడా మనకు ఆథరైజేషన్ ఇచ్చింది కాబట్టి రేరా సర్టిఫికేషన్ ఉండాలి కాబట్టి ఖచ్చితంగా తీసుకుంటేనే అది ప్లస్ పాయింట్ అవుతుంది ప్రతి ఒక్క రియల్ ఎస్టేట్ ఏజెంట్కి. ఇప్పుడు టీఆర్ఎఫ్ మీటింగ్ ఏర్పాటు చేయడానికి మెయిన్ అజెండా ఏంటి సార్? టీఆర్ఎఫ్ మీటింగ్స్ అంటే మేడం చూడండి, ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నట్టు చాలా మంది టీఆర్ఎఫ్ అంటే రియల్ ఎస్టేట్ చేయాలనుకుంటారు, కానీ వాళ్ళకి అవేర్నెస్ లేదు కదా. అవేర్నెస్ కల్పించడానికి మేము టీఆర్ఎఫ్ మీటింగ్లు చేస్తుంటాము. అలాగే ఇప్పుడు నేనే ఉన్నాను మేడం, నేను రేరా సర్టిఫైడ్ ప్రాపర్టీ కన్సల్టెంట్. నాకు కూడా కొన్ని ఇబ్బందులు ఎదురవుతుంటాయి బయ్యర్ సెల్లర్ ద్వారా. మేము మీటింగ్ల ద్వారా మేము ఒకరికొకరు మేము చర్చించుకుంటాం. నాకు ఇబ్బంది జరిగింది, దీన్ని ఈ విధంగా నేను హ్యాండిల్ చేసినాను. సో ఇక్కడ వచ్చిన అందరూ కూడా వాళ్ళ జరిగిన ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకుంటా అవేర్నెస్ కల్పిస్తుంటాం అనమాట ఈ మీటింగ్ల ద్వారా. అలాగే కొత్త వాళ్ళు ఎవరైతే జాయిన్ అవుతుంటారు కదా వాళ్ళకు కూడా తెలుస్తుంటుంది కదా మేడం, అందరి ఎక్స్పీరియన్స్లు మనం షేర్ చేసుకున్నప్పుడు వాళ్ళకు కూడా ఫ్యూచర్లో ఎటువంటి ఇబ్బంది అయినప్పుడు దాన్ని ఎలా ఎదుర్కోవాలి అనేది వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అన్నమాట. అలాగే కొత్త వాళ్ళకి ట్రైనింగ్స్ కూడా ఉంటాయి. ఎట్లా మనము రియల్ ఎస్టేట్ చేయాలి, ఎట్లా మనం ఏజెంట్గా మనము ప్లాట్స్ కానీ ఫ్లాట్స్ కానీ విల్లాస్ కానీ పెద్ద ఎలా చేయాలి అనేది ట్రైనింగ్ ద్వారా మనం మోటివేషనల్ స్పీకర్స్ ద్వారా మనం కొత్త విషయాలు తెరుచుకుంటాం. వన్ లాస్ట్ క్వశ్చన్ సార్, ఈ టీఆర్ఎఫ్ తరపున మీరు గవర్నమెంట్కి ఏ రకమైన ఏమంటారు డిమాండ్స్, మీరు ఏ రకమైన డిమాండ్స్ పాస్ చేస్తున్నారు సార్? మేడం ఒకటి మీరు ఏం కోరుకుంటున్నారు లైక్ గవర్నమెంట్ నుంచి? టీఆర్ఎఫ్ ద్వారా మేము ఒక్కటే గవర్నమెంట్ నుంచి కోరుకునేది ఏంటంటే మేడం, మాకంటూ ఒక 5 ఎకరాల ల్యాండ్ ఫ్యూచర్లో అంటే టీఆర్ఎఫ్లో జాయిన్ అయిన ప్రతి ఒక్క సభ్యునికి ఒక ఇల్లు, అలాగే హెల్త్ ఇన్సూరెన్స్, అలాగే ఒక టర్మ్ ఇన్సూరెన్స్ లాంటిది గవర్నమెంట్ కల్పిస్తే వాళ్ళకు కూడా అంటే రియల్ ఎస్టేట్ చేసుకునే ఏజెంట్ల వాళ్ళకు కూడా ఒక ధైర్యం ఉంటుందని నా భావన. మీ డిమాండ్స్కి ఒప్పుకోకపోతే నెక్స్ట్ మీ ప్రాసెస్ ఏంటి? మేడం పోరాడతాం. మనం చేయాల్సింది పోరాటమే. గవర్నమెంట్కి మేము రిప్రజెంటేషన్ చేస్తుంటాము మా టీఆర్ఎఫ్ ఆధ్వర్యంలో. మా దాంట్లో చాలా పెద్ద ప్రొఫెషనల్స్ ఉన్నారు, అందరూ కూడా వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఉన్నారు. అందరూ కూడా ఎవ్రీ టైం మాకు కలిగే ఏమంటారు ప్రాబ్లమ్స్ వల్ల అవన్నీ మేము రెక్టిఫికేషన్ చేసుకుంటా గవర్నమెంట్ ముందు మేము ఎప్పటికప్పుడు డిమాండ్స్ మేము పెడుతుంటాము. మా హక్కులు సాధించే వరకు మేము గవర్నమెంట్కి మేము రిప్రజెంటేషన్ ఇస్తుంటాము, అలాగే పోరాడుతుంటాము. గవర్నమెంట్ కూడా మాకు హెల్ప్ చేస్తే చాలా సంతోషం, చేయని తరుణంలో మేము పోరాడుతూనే ఉంటాము. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఖచ్చితంగా మీ డిమాండ్స్ అన్నిటికీ గవర్నమెంట్ స్పందించాలని కోరుకుంటున్నాను.